నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. A1 జనార్దన్ రావుకు రిమాండ్ విధించింది కోర్టు. ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది. జనార్దన్ రావును నెల్లూరు జైలుకు తరలించారు. నకిలీ మద్యం కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు ప్రస్తావించారు పోలీసులు. కల్తీ మద్యం కేసులో కింగ్ పిన్ జనార్దన్ రావు 2012 నుంచి లిక్కర్ వ్యాపారం ప్రారంభించారు. ఏఎన్ఆర్ బార్ను నిర్వహిస్తున్నారు. లాభాలు వస్తున్న సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలతోటి హైవే మీద ఉన్న ఏఎన్ఆర్ బార్ను ఇతర ప్రదేశానికి మార్చారు. వ్యాపారంలో పోటీ పెరగడం, దీనికి కరోనా తోడవడంతో 2021 వరకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. 2021 నుండి నకిలీ మద్యం తయారీ వ్యాపారం ప్రారంభించారు. మొట్టమొదటిగా హైదరాబాద్ నిజాంపేటలో ఒక గది అద్దెకి తీసుకుని కల్తీ మద్యం తయారు చేశారు. మద్యాన్ని 35 లీటర్ల ప్లాస్టిక్ డబ్బాలో నింపి నకిలీ ఇన్వాయిస్లతోటి విజయవాడ ఇబ్రహీంపట్నంకు పంపించేవాడు. అక్రమ మద్యం డబ్బాలపైన ఫినాయిల్ లిక్కర్ వేసి ఆర్టీసీ కొరియర్ ద్వారా ఇబ్రహీంపట్నం చేరవేసేవాడు. ప్లాస్టిక్ డబ్బాల్లో మద్యం ఉన్న ఎటువంటి అనుమానం తలెత్తి కాదు. కేసులో ఏఫైడ్ నిందితుడు హాజీ దాన్ని రిసీవ్ చేసుకునేవాడు. ఈ అక్రమ మద్యాన్ని లీటర్ బాటిల్లో తన బార్లో లూజ్ విక్రయాలు చేయడం వల్ల పెద్దగా అనుమానం కలగలేదని రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. రెండు 2022లో మరో 6గురితో కలిసి హైదరాబాద్లో మరో కొత్త బార్ ప్రారంభించాడు జనార్దన్. అక్కడి నుంచి 35 లీటర్ల బాటిల్స్లో అక్రమ మద్యం తీసుకొచ్చి ఇబ్రహీంపట్నం ఏఎన్ఆర్ బార్లో అమ్మాడు. 2023 జనవరిలో 6గురు భాగస్వాములతోటి కలిసి గోవా వెళ్లాడు జనార్దన్ రావు. గోవాలో తెలుగు వ్యక్తి బాలాజీ లిక్కర్ స్టోర్లో జనార్దన్కు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరు రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. ఏపీలో లిక్కర్ ధరలు ఎక్కువగా ఉండడంతో గోవా నుంచి ఖరీదైన లిక్కర్ బ్రాండ్ కొనుగోలు చేస్తున్నారని జనార్దన్కు చెప్పాడు బాలాజీ. గోవాలో దొరుకుతున్న ఖరీదైన మద్యం మాదిరి నకిలీ మద్యాన్ని ఏపీకి పంపిస్తానని జనార్దన్కు ప్రతిపాదించాడు బాలాజీ. ఇక డిస్టిలరీస్తో బాలాజీకున్న పరిచయాలతోటి క్యారమిల్, స్పిరిట్, ఇతర ముడి పదార్థాలు పంపగా 2023 నుంచి ఇబ్రహీంపట్నం ఏఎన్ఆర్ బార్లో కల్తీ మద్యం తయారీ ప్రారంభించాడు జనార్దన్ రావు. 2023 ఏప్రిల్ నుంచి కల్తీ మద్యం తయారీ వ్యాపారం ప్రారంభించాడు. నకిలీ లేబుల్స్ కేసులో A4గా ఉన్న రవి హైదరాబాద్ నుంచి సరఫరా చేశాడు. బాటిల్స్ మూతలు హైదరాబాద్ నుంచి సరఫరా చేశాడు దారబైన ప్రసాద్. ఇక మాట కల్తీ మద్యం బాటిల్స్ ఏఎన్ఆర్ బార్లోనే విక్రయించాడు. ఒక్కో క్వార్టర్ బాటిల్పై 40 రూపాయలు లాభం గడించాడు జనార్దన్ రావు. 2024 ఎన్నికల సమయంలో నిఘా పెరగడంతో బాలాజీ స్పిరిట్ సరఫరా చేయలేదు. ఇక కొత్తగా ప్రైవేటు మద్యం దుకాణాలు తెరవడంతో కల్తీ మద్యం కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేశాడు జనార్దన్ రావు. తంబలపల్లి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జయచంద్రారెడ్డికి జనార్దన్ రావు స్నేహితుడు టీడీపీ నేత జయచంద్రారెడ్డి అనుచరుడు సురేంద్ర నాయుడు జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ వైన్ షాపులు కొనుగోలు చేశారు. ఇక ములకల చెరువుకు చెందిన బాలగిరి సిద్ధ ద్వారా రాజేష్ సురేందర్తో స్నేహం చేశాడు జనార్దన్ రావు. వారికి మద్యం వ్యాపారంలో అనుభవం లేకపోవడంతో వ్యాపారంలో నష్టం చవి చూశారు. దాంతో షాపులు నన్ను పర్యవేక్షణ చేయనున్నారు. నకిలీ మద్యానికి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి A1 జనార్దన్ రావు పుస్తకం గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎక్సైజ్ అధికారులు అక్రమాలు పాల్పడ్డారా, కల్తీ చేశారా?
2025 మే జూన్లో ములకల చెరువులో కల్తీ మద్యం తయారీ ప్రారంభించాడు జనార్దన్ రావు. అదే సమయంలో ఇబ్రహీంపట్నంలో కూడా కల్తీ మద్యం తయారీ వ్యాపారం ప్రారంభించి విక్రయాలు జరిపాడు. జయచంద్రారెడ్డి ఆఫ్రికాలో ఉన్నాడని తెలిసి అక్కడికి గత నెల 25న వెళ్లాడు జనార్దన్ రావు. ఆఫ్రికాలోని రువాండాలో జనార్దన్ రావు ఉన్న సమయంలో ములకల చెరువు ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం తయారీపై దాడులు నిర్వహించారు. అది తెలుసుకుని జనార్దన్ ఇండియాకు వచ్చాడని రిపోర్టులు పొందుపరిచారు. నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం. A1 జనార్దన్ రావుకు రిమాండ్, నెల్లూరు జైలుకు తరలింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లలో అందిస్తారు. శ్రీనివాస్, ఏపీలో కలకలం రేపినటువంటి నకిలీ మద్యం కేసు ఏదైతే ఉంది, కేసుకు సంబంధించి A1 గా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ రావు నిన్న రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత న్యాయస్థానంలో జనార్దన్ ను అధికారులు, ఎక్సైజ్ అండ్ పోలీస్ అధికారులు కోర్టులో హాజరుపరచడం జరిగింది. అయితే న్యాయమూర్తి ఇటు పిటిషనర్, ఇప్పుడు న్యాయవాది, అట్లాగే ఇటు ప్రభుత్వం వైపు నుంచి వాదించినటువంటి న్యాయవాదులు ఇరు వాదనలు విన్న తర్వాత ఈ నెల 17 వరకు కూడా ఈ అద్దెపల్లి జనార్దన్ కు రిమాండ్ విధించడం జరిగింది. అనంతరం అతన్ని సబ్ జైలుకు తరలించడం జరిగింది. అయితే ఇతన్ని 24 గంటల పాటు, అంటే ఒక్కరోజే కేవలం 10 గంటల పాటు జనార్దన్ ను ఎక్సైజ్ అధికారులు విచారించడం జరిగింది. విజయవాడ భవానీపురం ఎక్సైజ్ కార్యాలయంలో మొన్న రాత్రి విచారించినటువంటి జనార్దన్ ను ములకల చెరువు ప్రాంతానికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఘటన కూడా అక్కడి నుంచి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వరకు మొత్తం ఈ సరౌండింగ్ ఏరియాలు మొత్తం కూడా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్, అట్లాగే వీళ్ళు నకిలీ మద్యం విక్రయాలు జరిపిన నేపథ్యంలో ఏ మూల కూడా ఎక్కడ వదలకుండా పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టారు. దీనిలో జనార్దన్ విచారణలో అనేక కీలక అంశాలను అధికారులకు వివరించడం జరిగింది. ఈ జనార్దన్ రావు వివరించినటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా అధికారులు కూడా విస్తుపోయే విధంగా, అంటే ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన సందర్భాలు కూడా కొన్ని నిన్న చోటు చేసుకున్న పరిణామాలు కూడా జరిగాయి, వెళ్ళి చూసాయని కూడా చెప్పొచ్చు. నకిలీ మద్యం కేసులో A1 గా ఉన్నటువంటి జనార్దన్ రావు దాదాపుగా కొన్నేళ్ల నుంచి వ్యాపారం చేస్తా ఉన్నారు. నకిలీ మద్యం కేసులో జనార్దన్ రావు దీనికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్టు ఎక్సైజ్ అధికారులు ద్వారా తీసుకున్నటువంటి రాజ్యూస్, అంటే ప్రత్యేకంగా దీంట్లో ఏమేమి ఉన్నాయనేది కూడా మనం ఇప్పటి వరకు మనం చూసినట్లు తెలుస్తా ఉంది. టీడీపీ నేత జయచంద్రారెడ్డి గురించి సంచలన విషయాలు కూడా ఎక్సైజ్ పోలీసులకు A1 జనార్దన్ వివరించడం జరిగింది. లిక్కర్ వ్యాపారంలో లాభాలు లేవని జనార్దన్ రావుతో చేతులు కలిసినటువంటి టీడీపీ నేత జయచంద్రారెడ్డి అండ్ సురేందర్ నాయుడు, వీళ్ళిద్దరూ కూడా మొత్తం ముగ్గురు సిండికేట్ గా ఏర్పడి ఈ నకిలీ మద్యం అనేది తయారీ ప్లస్ విక్రయాలు కూడా చూసుకున్నారని కూడా తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధిక సంఖ్యలో మద్యం షాపులు దక్కించుకున్నటువంటి జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు వీరు ఇరువురు కూడా ఇతనితో చేతులు కలపడం జరిగింది. A1 జనార్దన్ తో కలిపి ముగ్గురు కలిపి కూడా ఈ వ్యాపారం చేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కేంద్రంగా 2025 జూన్ నుంచి కూడా నకిలీ మద్యం తయారీ జరిపినట్లు ఎక్సైజ్ అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. తెలంగాణలోని హైదరాబాద్ నుంచి NDPL లిక్కర్ ను తీసుకొని ANR బార్ లో, అంటే ఇబ్రహీంపట్నంలోని ANR బార్ లో జనార్దన్ రావు అమ్మకాలు జరిపినట్టు కూడా అధికారులు ఇప్పటికే గుర్తించారు. NDPL లిక్కర్ ను A5 ఎవరైతే ఉన్నారు ఈ కేసుకు సంబంధించి హజ్జీ అనే వ్యక్తి ANR బార్ లో అమ్మకాలు జరిపినట్లుగా కూడా పోలీసులు గతంలోనే విచారించడం జరిగింది. అతను కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. హైదరాబాద్ లో E7 అనే బార్ లో కూడా పార్ట్నర్ గా చేరినటువంటి జనార్దన్ రావు అక్కడ చీఫ్ లిక్కర్ ను కూడా ఇబ్రహీంపట్నం తీసుకొచ్చి అమ్మకాలు జరిపినట్టు కూడా గతంలో జరిగినటువంటి ప్రతి కోణంలో కూడా అధికారులు విచారించడం జరిగింది. బిజినెస్ పార్ట్నర్స్ తో గోవాకు వెళ్లి అప్పటికే లిక్కర్ బిజినెస్ లో కలిసి ఉన్న బాలాజీతో పాటు చేతులు కలపడం, అట్లాగే గోవా నుంచి కూడా కొంత మద్యాన్ని ఇక్కడికి సప్లై చేయడం కూడా జరిగింది. బాలాజీ ద్వారా స్పిరిట్, హిల్స్, క్యాప్లు, అట్లాగే క్యారమిల్ ఎసెన్స్ తీసుకొని కూడా రావడం, వచ్చి ఇక్కడికి ఏపీకి వచ్చినట్టుగా కూడా ఎక్సైజ్ అధికారులు విచారణలో తెలుసుకోవడం జరిగింది. నకిలీ మద్యం తయారు చేసి ANR బార్లు విక్రయించడం, అట్లాగే నకిలీ మద్యం తయారు చేసేందుకు ఫేక్ లేబుల్స్, లిక్కర్ బాటిల్స్ శ్రీనివాస్, రమేష్ అని ఇద్దరు సప్లై చేసినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. నకిలీ మద్యం తయారు చేసేందుకు ముంబై, బెంగళూరు, ఢిల్లీ నుంచి కూడా ఇబ్రహీంపట్నం నుంచి స్పిరిట్ ను తరలించినట్లు భారీ ఎత్తున, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించినటువంటి ఈ మద్యానికి సంబంధించినటువంటి సరఫరా జరిగినట్టు అధికారులు గుర్తించడం జరిగింది. అట్లాగే జనార్దన్ సోదరుడు జగన్మోహన్ రావు ద్వారా నకిలీ బ్రాండ్ మద్యాన్ని
పేరు పెంచడం ఉంది మరో కీలక పరిణామంగా కూడా అధికారులు భావించారు. ఇదంతా మనం చూసినట్లయితే ఏవన్ జనార్దన్ రావు చెప్పినటువంటి రిమాండ్ రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఎక్సైజ్ అధికారులు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు మరింత ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కేసులో ఇంకా దాదాపుగా ఈ కేసు ఏవన్ జనార్దన్ విచారణతో ఈ కేసు ఇంకా ముగియలేదని కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఈ లింక్ అంటే అతను చెప్పినటువంటి గోవా వరకు కూడా ఈ ఇష్యూ ఉంది కాబట్టి గోవాలో కూడా పరిశోధన ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి ఈ కేసుతో లింకులు ఉన్నటువంటి వ్యక్తులు కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఈ ఓవరాల్ మనం చూసినట్లయితే విజయవాడ సమీపంలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం కేంద్రంగా మొలకల చెరువులో తయారు చేయడం, అట్లాగే ఇబ్రహీంపట్నం కేంద్రంగా సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి బార్లు అంటే రీసెంట్ గా జయచంద్రారెడ్డికి అట్లాగే సురేంద్ర నాయుడుకి వీళ్ళిద్దరికి భారీ స్థాయిలో మద్యం దుకాణాలు చేజిక్కించుకున్న నేపథ్యంలో వీళ్ళు ఎక్కడెక్కడ మద్యం దుకాణాలు ఉన్నాయో వాటికి కూడా వీటిని సప్లై చేస్తున్నారని కూడా పోలీసులు ఇప్పటికే ఆరా తీయడం దీని కోణంలో దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఈ రైట్స్ కూడా మనం చూసినట్లయితే ఇప్పటి వరకు ఈ రైట్స్ ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం అయితే ఇక్కడి వరకు అయితే కేసు అయితే ఏవన్ విచారించిన తర్వాత అధికారులు క్లారిటీకి రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కూడా ఇంకా ప్రభుత్వం ఉన్నతాధికారుల నుంచి కూడా అనుమతులు తీసుకొని ఇది ఎంత క్లారైనా ఉపేక్షించకూడదని కూడా గతంలో సీఎం చెప్పడం జరిగింది. అట్లాగే నిన్న కూడా ప్రత్యేకంగా సీఎం దీనిపై ఈ కల్తీ మద్యం కేసుకు సంబంధించి కూడా ప్రత్యేకంగా రివ్యూ నిర్వహించి కూడా మళ్ళీ అదే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఈ కేసును క్లోజ్ చేసే విధంగా కాకుండా గతంలో ఇంకా భవిష్యత్తులో కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కూడా ఎక్సైజ్ అండ్ పోలీస్ అధికారులు సమన్వయంతో ఈ కేసు విచారణ చేపడతా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏవన్ అయితే 24 గంటలు అదుపులో తీసుకున్న తర్వాత 24 గంటలు విచారణ చేసిన అనంతరం అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా అతన్ని కోర్టులో హాజరుపరచాల్సిన ఒక నిబంధన ఉంది కాబట్టి అతను నిన్న రాత్రి కోర్టులో హాజరుపరచడం జరిగింది. అంటే అతనితో ఉన్నటువంటి విచారణ పూర్తి కాలేదని కూడా తెలుస్తా ఉంది. మనకు తెలిసిన సమాచారం ప్రకారం అతను మళ్ళా పోలీస్ కస్టడీకి తీసుకొని మళ్ళా మరికొన్ని విషయాలకు సంబంధించి కూడా జనార్దన్ విచారించే అవకాశాలు కూడా కల్పిస్తా ఉన్నాయి. టోటల్గా మనం చూసుకున్నట్లయితే జనార్దన్ తో పాటు ఇంకా ప్రభుత్వ పెద్దలు ఇంకెవరైనా ఉన్నారా లేదనుకుంటే అపోజిషన్ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు కావచ్చు లేదనుకుంటే వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు మరి ఇంకెవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో అధికారులు దర్యాప్తు చేస్తా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఏమైనప్పటికీ కూడా ఈ జనార్దన్ మళ్ళీ కస్టడీకి తీసుకుంటా కానీ మరిన్ని విషయాలు తెలిసే అవకాశాలు అయితే కనిపించడం లేదు. చక్రి రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఏమని జనార్దన్ రావు పుస్తకం గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎక్సైజ్ అధికారులు పాల్పడ్డారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే జీవోను హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీర్పు గురువారం వచ్చినప్పటికీ శుక్రవారం అర్ధరాత్రి తీర్పు కాపీ అందుబాటులోకి వచ్చింది. అందులో సుప్రీంకోర్టు నిర్దేశించిన 50% పరిమితికి మించకుండా రిజర్వేషన్లు ఖరారు చేయాలని, జీవోలో 50% మించి ఇచ్చిన రిజర్వేషన్ను జనరల్ సీట్లుగా పరిగణిస్తూ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుకెళ్లాలని హైకోర్టు స్పష్టం చేసింది. 50% రిజర్వేషన్లతో ఎన్నికలు జరపాల్సిందేనని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల సంఘం స్వతంత్ర వ్యవస్థ అయినప్పటికీ ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముడిపడిన అంశం కావడంతో హైకోర్టు ఆదేశంపై ఏం చేయాలో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. సోమవారం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనుంది. హైకోర్టు తీర్పు కాపీతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు తాము చేసిన కార్యాచరణ వివరాలన్నింటినీ కూడా సమగ్రంగా పిటిషన్లో భాగంగా సుప్రీంకోర్టుకు అందజేయనుంది. రిజర్వేషన్లు 50% మించకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో జీవో నెంబర్ 9లో కల్పించిన విధంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి అవకాశం లేదని స్పష్టమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూనే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర మంత్రివర్గం కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయానికి వచ్చారు. సుప్రీంకోర్టులో పిటిషన్ విషయమై
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు న్యాయ నిపుణులు, అడ్వకేట్ జనరల్తో పాటుగా పలువురు నిపుణులతోటి చర్చిస్తున్నారు. సీఎం రేవంత్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి జూమ్ మీటింగ్లో సుదీర్ఘంగా మాట్లాడారు. సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించుకోవాల్సిందేనని పట్టుదలతోటి ఉన్న రాష్ట్ర మంత్రివర్గం ఈ అంశంపైన చర్చించేందుకు ఈ నెల 16న సమావేశం అవుతుంది. సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ వేస్తున్న నేపథ్యంలో సుప్రీం స్పందన తర్వాత కార్యాచరణ చర్చించాలనే ఉద్దేశంతో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అన్ని సామాజిక వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50% మించరాదని గతంలో పలు కేసుల విచారణల్లో భాగంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. బీసీలకు ఇప్పుడున్న వాటికన్నా రిజర్వేషన్లు పెంచాలన్నా అందుకు సంబంధించి సమగ్ర వివరాలు ఉండాలని సూచించింది. 2022లో బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించిన ఒక తీర్పులో ట్రిపుల్ టెస్ట్ను నిర్దేశించింది. తెలంగాణ బీసీ రిజర్వేషన్ల విషయంలో మొదటి 2 టెస్టులు పాస్ అయింది. ఇక 3వ సూచనతోనే ఇప్పుడు చిక్కుముడి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వే వివరాల ప్రకారం రాష్ట్రంలో 56%కి పైగా బీసీలు ఉన్నారని తేలింది. జనాభా నిష్పత్తి ప్రకారమే వారికి 42% కేటాయిస్తున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. కానీ 42% కలిపితే రాష్ట్రంలో రిజర్వేషన్లు 67% అయ్యాయి. సుప్రీం తీర్పు మేరకు రిజర్వేషన్లు 50% మించకూడదు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించి అమలు చేయాలంటే అందుకు రాజ్యాంగ సవరణ అవసరం. తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో పెట్టాలి. అందుకోసమే స్థానిక సంస్థలు బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించేందుకు 2018 పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేస్తూ ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతికి పంపింది. దీనిపై కేంద్రం సమాధానం చెప్పడం లేదు. ఇప్పుడు ఈ అంశం సుప్రీంకు చేరనుంది. ఇప్పటికే రాష్ట్రంలో గ్రామాల్లో పంచాయతీల గడువు ముగిసి 7.5కు పైగా అవుతుంది. ఫలితంగా కేంద్రం నుంచి అందాల్సిన నిధులు అందడం లేదు. పాలక మండళ్లు లేకపోవడంతో గ్రామాల అభివృద్ధి విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ విషయాన్ని కూడా సుప్రీంలో ప్రస్తావించనున్నారు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు. బీసీ రిజర్వేషన్లపైన సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్ 42% రిజర్వేషన్లు సాధించాలనే పట్టుదలతోటి ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, ఈ నెల 16న తెలంగాణ కేబినెట్ భేటీ, మంత్రులు, కాంగ్రెస్ నేతలతోటి సీఎం జూమ్ మీటింగ్ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సైదులు? చక్రి, బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి హైకోర్టు జీవో నెంబర్ 9పై స్టే విధించింది, అందరికీ తెలిసిన విషయమే. సో సుప్రీంకోర్టుకి వెళ్ళాలని అత్యవసర పిటిషన్, స్పెషల్ లీవ్ పిటిషన్, ఎస్ఎల్పి పిటిషన్ రేపు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసేందుకు సిద్ధమైంది. సో దానిలో భాగంగా రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా రాజ్యసభ ఎంపీ, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మిగిలిన కొందరు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వీళ్ళందరూ కూడా జూమ్ మీటింగ్లో దాదాపు 35 నిమిషాల పాటు బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించినటువంటి అంశం పైన చర్చించారు. ఒక నిర్ణయానికి వచ్చారు, ఏకాభిప్రాయం కుదిరింది. సుప్రీంకోర్టుకి వెళ్ళాలని దానిలో భాగంగా స్పెషల్ లీవ్ పిటిషన్ అత్యవసరంగా రేపు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి దీనిపైన విచారణ చేయాలని సుప్రీంకోర్టు మెట్లు ఎక్కనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే బీసీలకు సంబంధించి ఇక్కడ కులగణన సర్వే చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో బీసీలు అత్యధికంగా ఉన్నారని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నెంబర్ 9 రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. సో దీనిపైన మన తెలంగాణ హైకోర్టు స్టే విధించింది, కొట్టివేసింది, జీవో నెంబర్ 9ని కొట్టివేసింది. సో అందులో భాగంగానే దాన్ని సవాల్ చేస్తూ, ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఆయా రాష్ట్రాలలో రిజర్వేషన్లు ముఖ్యంగా 50%కి మించి ఉండకూడదని ఉన్నది. కాబట్టి అందుకు మేము జీవో నెంబర్ 9ని కొట్టివేస్తున్నామని చెప్పేసి తెలంగాణ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ఎస్సీలకు 15% రిజర్వేషన్, ఎస్టీలకు 10% రిజర్వేషన్, బీసీలకు 25% రిజర్వేషన్, మొత్తం కలుపుకుంటే 50% రిజర్వేషన్, ఇక మిగిలిన 50% జనరల్ కేటాయించాలని చెప్పేసి హైకోర్టు సూచన చేసింది. అయితే ఈ సూచన కూడా మనకి శుక్రవారం రాత్రి హైకోర్టు అసలు ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల అంశం
జియో నెంబరు 9 కొట్టివేసినటువంటి అంశం, అసలు హైకోర్టు ఏం చెప్పింది అనే దానిపైన పూర్తి వివరాలతోటి రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు కాపీ అందింది శుక్రవారం రాత్రి. సో రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టు అసలు ఏం చెప్పింది, అందులో పొందుపరిచినటువంటి అంశాలు ఏంటి అనేది సున్నితంగా పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ విషయాన్ని తెలియపరిచింది. 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఎస్సీలకు 15% ఆల్రెడీ ఉన్నది కాబట్టి జనాభా తమాషా ప్రకారం, ఎస్టీలకు కూడా 10% ఉన్నది కాబట్టి ఇక మిగిలింది 25% బీసీలకు ఇచ్చుకోవచ్చు అనేది అందులో స్పష్టంగా చెప్పింది. ఇక మిగిలిన 50% ఏదైతే ఉందో అది జనరల్ కేటాయించాలని చెప్పేసి అందులో పేర్కొన్నారు. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎలా ముందుకెళ్తుంది అనేది కూడా చూడాలి. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వంపైనే రాష్ట్ర ఎన్నికల సంఘం అంటే స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే ఒక అంశం ఏదైతే ఉందో అది పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంటుంది. కాబట్టి సో ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నివేదిక ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇస్తుందో దాని ప్రకారం ముందుకెళ్లే ఆలోచనలో ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే 18 నెలలు కావస్తుంది. అంటే మనకి ఈ యొక్క గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించక అక్కడ కనీసం సర్పంచులు లేక, ఎంపీటీసీలు లేక, జడ్పీటీసీలు లేక, వార్డు మెంబర్లు లేక పాలన పూర్తిగా పడకేసింది. సో ఆ విషయం అందరికీ తెలుసు. 18 నెలలు కావస్తుంది. యాక్చువల్గా మనకి గడువు ముగిసే కంటే ముందే ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడు 18 నెలలు పూర్తయినప్పటికి కూడా అంటే పదవి కాలం సర్పంచులది కానీ, ఎంపీటీసీలది కానీ, జడ్పీటీసీలది కానీ, వార్డు మెంబర్స్ అందరి పదవి కాలం పూర్తయి కూడా 18 నెలలు కావస్తుంది. ఇంతవరకు ఎన్నికలు నిర్వహించలేదు. ఎన్నికలు ఒకవైపు హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఖచ్చితంగా అక్టోబర్ లేదా నవంబర్లో కల్లా ఖచ్చితంగా ఎన్నికలు ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి మనకి సింగిల్ డివిజన్ బెంచ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది. దాని ప్రకారం ఖచ్చితంగా ముందుకెళ్లాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా భావించింది, నోటిఫికేషన్ విడుదల చేసింది. సో బీసీలకు 42% రిజర్వేషన్లు మేము కల్పిస్తామని చెప్పేసి సో అందులో భాగంగానే మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చాము, గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. దాని తర్వాత 2018 పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరణ చేస్తూ ముఖ్యంగా రాష్ట్రపతికి కూడా బిల్లులు పంపించాము. అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కూడా రాష్ట్రపతి దగ్గర పంపించాము. సో రాష్ట్రపతి దగ్గర ఇప్పుడు పెండింగ్లో ఉంది. కాబట్టి సో రాజకీయ పరంగా అన్ని విధాలుగా ఆలోచన చేసిన తర్వాత ఎటువంటి చిక్కుముడులు రావని చెప్పేసి జియో నెంబర్ 9 తీసుకొచ్చాము. సో రాజకీయ పరంగా బీసీలకు ఆనాడు మేము ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ ప్రకారం 42% రిజర్వేషన్లు కల్పిస్తున్నామని చెప్పేసి చెప్పింది కానీ రాష్ట్ర ప్రభుత్వం. కానీ దాన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టుకి వెళ్ళారు. సో ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది, ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలని పాటించడం లేదు. సో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం సరైనది కాదని చెప్పేసి కూడా కొందరు హైకోర్టుకి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిన విషయమే. మాధవరెడ్డి అనే ఒక వ్యక్తి హైకోర్టుకి వెళ్ళారు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా మాధవరెడ్డి వెళ్తున్నారు. ఎందుకంటే రేపు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్లు జియో నెంబర్ 9 విషయం పైన హైకోర్టు ఏ విధమైనటువంటి సూచన చేసిందో, స్టే విధించిందో దాన్ని సవాల్ చేస్తూ అత్యధికంగా సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేయబోతుంది. కాబట్టి ఈ యొక్క మాధవరెడ్డి కూడా ముందుగా సుప్రీంకోర్టును కూడా మరోసారి ఆశ్రయించారు ఆల్రెడీ. సో ఆయన కూడా కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత అంటే ఏంటి, మా వాదనలు కూడా మీరు వినాలి సుప్రీంకోర్టు కని ఆయన సూచన చేస్తున్నారు. అదే కేవియట్ పిటిషన్. మా వాదనలు కూడా వినాల్సిందే, రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినడం సరైనది కాదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వాదనలు విన్నప్పటికీ కూడా సో మా వాదనలు కూడా కంపల్సరీ వినాల్సిందే, మేము కూడా కొన్ని అంశాలు లేవనెత్తుతామని చెప్పేసి కూడా మాధవరెడ్డి సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి సో రేపు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తర్వాత ఇరు వాదనలు వింటుంది. ఇన్న తర్వాత సుప్రీంకోర్టు ఏ విధమైన తీర్పు ఇవ్వబోతుంది ఏంటనేది కూడా కొంత ఆసక్తి. దాని తర్వాత ఫర్దర్గా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ విధంగా ముందుకెళ్లాలని ఒక నిర్ణయానికి రాబోతుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ సైదులు.
విశాఖలో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ బస చేసిన హోటల్ దగ్గరకు పోలీసులు చేరుకున్నారు. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ వద్దకు వెళ్లకుండా రామచంద్ర యాదవ్ని విశాఖలోని అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. నేడు పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి వెళ్లనున్నారు. బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ నక్కపల్లిలోని రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్క్ బాధిత మత్స్యకారులకు మద్దతు తెలపాలని రామచంద్ర యాదవ్ నిర్ణయించారు. రామచంద్ర యాదవ్ పర్యటనకు అనుమతి నిరాకరించారు అనకాపల్లి పోలీసులు. ముందస్తుగా నోటీసులు ఇచ్చేందుకు రామచంద్ర యాదవ్ బస చేసే హోటల్కు వచ్చారు. లైట్ విజువల్స్ కొన్ని వేద్దాం. మీరు వెళ్ళండి సార్, రామారావు గారు మీరు వెళ్ళండి. క్లోజ్ చేశానండి. మళ్ళీ పోరాటం చేయడమే, పోరాటం అనేది మన చేతిలోనే ఉంటుంది. ఆ విషయం మనం వాళ్ళతో చెప్పవసరం లేదు. ఇప్పుడు ఎలాగైతే రెటిక విశాఖలో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ బస చేసిన హోటల్ దగ్గరకు పోలీసులు చేరుకున్నారు. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ వెళ్లకుండా రామచంద్ర యాదవ్ని విశాఖలోని అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్లను అందిస్తారు. సూర్యప్రకాష్. చక్రి రామచంద్ర యాదవ్ అయితే ఇప్పటికీ నక్కపల్లి దగ్గర ఏదైతే రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం జరుగుతుందో అక్కడికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తూనే ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేస్తున్నారు. తన పైన అయితే అత్యధికంగా కేసులు ఉన్నాయని ఇప్పుడు కూడా అక్కడికి వెళ్లి ఉద్రేకపూరితమైన వ్యాఖ్యలు చేయడంతో మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పేసి అయితే ప్రభుత్వం నుండి అలానే పోలీసులు అయితే శాంతి భద్రతల దృష్ట్యా వాళ్ళని అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. కానీ రామచంద్ర యాదవ్ అయితే దీనికి సంబంధించి హైకోర్టుకి చేరుకుని హైకోర్టులో కూడా వాద్యం వేసి అక్కడ నుండి పర్మిషన్ తీసుకున్నా కూడా నాకు ఎప్పటికీ కూడా ఎందుకు పంపించట్లేదు అని చెప్పేసి అయితే వాగ్వాదానికి తిరుగుతున్న పరిస్థితి ఉంది. రామచంద్ర యాదవ్ విశాఖపట్నం మ్యారిట్ హోటల్లో అయితే ప్రస్తుతం బస చేస్తున్నారు. ఆ విశాఖపట్నం నుండి అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్క్ దగ్గరికి అయితే వెళ్లే ప్రయత్నం చేసేందుకైతే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే దానికి అక్కడికి చేరుకుని పోలీసులు భారీగా అయితే పోలీసులు చేరుకొని హోటల్ చుట్టూ కూడా మోహరించి అసలు బయటికి వెళ్లే పరిస్థితి లేకుండా అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. విశాఖపట్నం నుండే ఢిల్లీ తిరుగు ప్రయాణం అవ్వాలని చెప్పేసి నోటీసులు కూడా నిన్న సాయంత్రం జారీ చేసిన పరిస్థితి ఉంది. మీకు అనుమతి అయితే లేదు, దీనిపైన అయితే ప్రస్తుతం ఎవరు అంగీకరించట్లేదు విషయాన్ని తెలియజేస్తున్నారు. లేదు నేను వెళ్ళి వాళ్ళకు భరోసా కల్పించి బోడే రామచంద్ర యాదవ్ అయితే వాళ్ళకు భరోసా కల్పిస్తామని చెప్పేసి మత్స్యకారులకు మద్దతుగా బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ వెళ్తామని అయితే పర్యటించే పరిస్థితి ఉంటుందన్న విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికీ కూడా వెళ్ళడానికి అయితే అసలు సత్యమేర అంటూ ఇంకా అవసరమైతే ఇక్కడే హౌస్ అరెస్ట్ లానే ఈ యొక్క హోటల్లోనే అరెస్ట్ చేస్తామని చెప్పేసి అయితే చెప్పిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి విశాఖ పోలీసులతో పాటు అనకాపల్లి జిల్లా ఎస్పీ కూడా ఇక్కడ ఆదేశాలు జారీ చేసేందుకు అలానే వాళ్ళకి నోటీసులు జారీ చేయడానికి అయితే హోటల్కి చేరుకున్న పరిస్థితి ఉంది. ఈ నక్కపల్లి దగ్గర ఏదైతే ఈ రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ ఉందో దాని నిర్మాణం పైన గతంలో కూడా హోమ్ మినిస్టర్ అనిత వెళ్లేటప్పుడు కూడా నిరసనకారులు మత్స్యకారులు అయితే అడ్డుకొని హోంమంత్రి అనిత పైన కూడా అడ్డుకున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి వీళ్ళు బల్క్ డ్రగ్ పార్క్ లో ఈ ర్యాలీలు ఏవైతే చేస్తున్నారో వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళకి మద్దతు ప్రకటించడానికి అయితే అన్ని రాజకీయ పార్టీలు వెళ్తున్నాయి కానీ నన్నే ఎందుకు పంపించట్లేదు, జగన్మోహన్ రెడ్డికి ఒక రూల్ నాకొక రూలా అని చెప్పేసి రామచంద్ర యాదవ్ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇదంతా కూడా రాజకీయ చర్చగా అయితే విశాఖలో అయితే దీనికి సంబంధించి ఒక పెద్ద చర్చగా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రామచంద్ర యాదవ్ పంపించారా అనేది సాయంత్రం మధ్యాహ్నం దాదాపు ఈ టైంకి 11 గంటల అయ్యేసరికి అక్కడ చేరుకోవాల్సిన అవసరం అయితే చేరుకునే పరిస్థితి ఉంది. కానీ ఉదయం 9 గంటల నుండి కూడా లోపల నుండి బయటికి వెళ్లే అవకాశం లేకుండా పోలీసులు భారీగా మోహరించడంతో రామచంద్ర యాదవ్ రూమ్ కే పరిమితం అవడం, కనీసం రూమ్ నుండి బయటకు కూడా రాలేని పరిస్థితి కనిపిస్తుంది. శక్తి. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. Vale.